కార్తీక మాసం మొదటి రోజు తప్పక చేయవలసిన 5 పనులు. ఈ లిస్ట్ మిస్ అయితే నెల రోజుల వ్రతం వృధా. 100% పక్కా నియమాలు. నమస్కారం. కార్తీక మాసం గొప్పతనం. కార్తీక మాసం అంటే శివకేశవుల అనుగ్రహం పొందే పవిత్రమైన నెల. ఈ నెలలో చేసే స్నానం, దానం, దీపారాధనలు అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసం మొదటి రోజు మనం పాటించే నియమాలే ఆ తర్వాత నెల రోజులు చేసే వ్రతానికి పటిష్టమైన పునాది. మొదటి రోజే మనం పొరపాట్లు చేస్తే వ్రత ఫలితం దక్కడం కష్టం. ఈరోజు మనం కార్తీక మాసం మొదటి రోజు బలి పౌర్ణమి తప్పక చేయవలసిన 5 అత్యంత ముఖ్యమైన పనుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ లిస్ట్లో ఉన్న ఒక్క పనిని కూడా మీరు మిస్ చేయకూడదు. ఈ 5 అంశాలే మీ నెల రోజుల కార్తీక వ్రతం ఫలాన్ని నిర్ణయిస్తాయి. కార్తీక స్నానం. నది స్నానం లేదా గృహ స్నానం. సంకల్పం. వ్రత ఆరంభం. మొదటి దీపం. ఆకాశ దీపం, తులసి దీపం. ఉపవాసం. నియమం పాటించడం. మొదటి రోజు దానం. గోదానం, నెయ్యి దానం. కేవలం ఉపరితలంగా కాకుండా ప్రతి అంశం వెనుక ఉన్న శాస్త్రీయ నియమం, పురాణ నేపథ్యం మరియు పాటించాల్సిన సరైన పద్ధతిని వివరంగా చెబుతాను. ఓపికగా చివరి వరకు చూడండి. ఈ ఒక్క వీడియో మీ కార్తీక వ్రతానికి పూర్తి మార్గదర్శకం అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా తొలిసారి వ్రతం చేసేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పవిత్ర కార్తీక స్నానం ప్రాముఖ్యత. కార్తీక మాసంలో చేయాల్సిన ముఖ్యమైన వాటిలో నది స్నానం ప్రధానమైనది. మొదటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. నది స్నానం వెనుక సైన్స్ మరియు పురాణం. నది స్నానం సకల పాపాలను నశింపజేస్తుంది. చంద్రుడి ప్రభావం నీటిపైన, మనసుపైన అధికంగా ఉండే మాసం ఇది. నది జలాలలో ఔషధ గుణాలుంటాయి. సైన్స్. రవి తులారాశిలో ఉంటాడు. సూర్యోదయానికి ముందు చల్లని నీటిలో స్నానం చేయడం వలన శరీరానికి శక్తి, ఆరోగ్యం లభిస్తాయి. స్నానం చేయవలసిన పద్ధతి. నదిలో అయితే నది ప్రవాహానికి ఎదురుగా నిలబడి 3 సార్లు మునిగి స్నానం చేయాలి. తర్పణం. స్నానం తర్వాత పితృదేవతలకు తిలతర్పణం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది మొదటి రోజు తప్పక చేయాల్సిన విధి. ఇంట్లో స్నానం చేయాలంటే నదికి వెళ్ళలేని వారు ఇంట్లో బకెట్ నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పుణ్యనది జలం కలుపుకొని స్నానం చేయవచ్చు. పితృదేవతలకు నమస్కారం చేసుకోవచ్చు. చేయకూడని నియమాలు. స్నానం చేయకుండా ఏ దీపము వెలిగించకూడదు. నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయకూడదు. ఉసిరికాయ నలుగు నిషిద్ధం. 2. సంకల్పం ఎందుకు? ఏ వ్రతం చేసినా దాని ఫలితం దక్కాలంటే సంకల్పం తప్పనిసరి. మనం దేవుడి ముందు కూర్చొని నేను ఈ రోజు నుండి ఈ నియమనిష్టలతో ఈ వ్రతం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు అని మన కోరికను దైవానికి విన్నవించుకోవడమే సంకల్పం. మొదటి రోజు సంకల్పం ప్రాముఖ్యత. మొదటి రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, బలి పౌర్ణమి రోజున తీసుకునే సంకల్పం నెల రోజులు కొనసాగుతుంది. ఈ సంకల్పంలో మీరు ఎన్ని రోజులు ఉపవాసం చేస్తారు, ఎన్ని దీపాలు వెలిగిస్తారు అనే విషయాలను స్పష్టంగా చెప్పాలి. సంకల్ప విధానం. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా గదిలో కూర్చొని అచమనం చేసి దర్భ ఉంగరాన్ని ధరించాలి. కుడి చేతిలో పసుపు అక్షంతలు,
కొద్దిగా నీరు పట్టుకోవాలి. గోత్రనామాలు, తిథి, నక్షత్రం చెప్పి మమ కార్తీక మాస వ్రతాచరణ పుణ్యఫల సిద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం కార్తీక మాసం నియమాలను మీరు చేయాలనుకున్నవి ఆచరిష్యే అని చెప్పుకోవాలి. ఆ నీరు అక్షంతలు పళ్ళెంలో వదలాలి. ముఖ్య గమనిక: నెల రోజులు వ్రతం చేయలేని వారు కనీసం కొన్ని ముఖ్య తిథులలోనైనా సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి వ్రతం చేస్తాను అని సంకల్పం చెప్పుకోవచ్చు. మొదటి దీపం దీపారాధన. దీపారాధన మహత్యం. కార్తీకంలో దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి దీపంలో కొలువై ఉంటుంది. మొదటి రోజున దీపం ప్రత్యేకత. బలి పౌఢ్యమి. బలి చక్రవర్తికి విష్ణుమూర్తి వరం ఇచ్చిన రోజు. ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు తోరణాలు కట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. చేయాల్సిన 3 రకాల దీపాలు. దేవుడి మందిరంలో దీపం. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో తులసి కోట ముందు మరియు పూజా గదిలో దీపం వెలిగించాలి. తూర్పు ఉత్తరముఖంగా ఉండాలి. తులసి కోట వద్ద దీపం. తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. సంధ్యా సమయంలో తులసి కోట ముందు దీపం వెలిగించడం వల్ల శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. ఆకాశ దీపం. కార్తీక మాసంలో మొదటి రోజు నుండే ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయాలి. ఇది శివకేశవులకు సమర్పణ. ఒక గంపలో దీపం పెట్టి పైకి వేలాడదీయాలి. దీనివల్ల వచ్చే పుణ్యం అపారం. ఉపయోగించాల్సిన నూనె మరియు దారాలు. నూనె. దీపారాధనకి ఆవు నెయ్యి ఉత్తమం. నువ్వుల నూనె మధ్యమం. వేరే నూనెలు ఉపయోగించకూడదు. వత్తులు. దూది వత్తులు, తామర వత్తులు లేదా అరటి కాండంతో చేసిన వత్తులు శ్రేయస్కరం. మంత్రం. దీపారాధన చేసేటప్పుడు తప్పక చదవలసిన శ్లోకం: దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి జనార్దనం, దీపో మే హారతు పాపం, సంధ్యాదీపం నమోస్తుతే. 4. ఉపవాసం మరియు నిషిద్ధ పదార్థాలు. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు. కోరికలను, చెడు ఆలోచనలను మానేసి మనస్సును భగవంతునిపై లగ్నం చేయడం. మొదటి రోజు ఉపవాస నియమం. కార్తీక మాసం మొదటి రోజున ఏకభుక్తం. పగలు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవడం లేదా నిరాహార వ్రతం, నిరాహారంగా ఉండడం పాటించాలి. ఆరోగ్య పరిస్థితిని బట్టి నియమాన్ని ఎంచుకోవాలి. మొదటి రోజు తప్పక పాటించాల్సిన ఆహార నియమాలు, నిషిద్ధాలు. ఈ నియమాలు నెల రోజులు పాటించాలి, కానీ మొదటి రోజు నుండి ఖచ్చితంగా మొదలుపెట్టాలి. ఈ లిస్టు పాటించకపోతే వ్రతం వృధా అవుతుంది. ఉసిరికాయ. కార్తీక మాసమంతా ఉసిరికాయ తినకూడదు. మొదటి రోజు నుండే మొదలుపెట్టండి. ఉల్లి, వెల్లుల్లి. తామస గుణాన్ని పెంచే ఉల్లి, వెల్లుల్లి మాంసాహారం, మద్యం నిషిద్ధం. మిగిలిన పదార్థాలు. ఎంగిలి. రాత్రి మిగిలిన పదార్థాలు, చల్లని పదార్థాలు ఒకరు తినగా మిగిలిన ఎంగిలి తినకూడదు. పులుపు పదార్థాలు. పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా తీసుకోవడం మంచిది కాదు. ఉపవాస సమయంలో ఏం తినవచ్చు? పండ్లు, పాలు, పెరుగు, పాయసం. మొదటి రోజు స్వాద అగ్నికి పాయసం నైవేద్యం పెడతారు, లేదా కేవలం నీరు మాత్రమే తీసుకోవచ్చు. దానం ప్రాముఖ్యత. కార్తీకంలో చేసే స్నానం, దీపం, దానం ఈ మూడింటికి అధిక ఫలం ఉంటుంది. దానం అనేది మన పాపాలను పోగొట్టి
శుభాలను ఇస్తుంది. మొదటి రోజు చేయాల్సిన ముఖ్య దానాలు: నెయ్యి దానం, ఆవు నెయ్యి. మొదటి రోజు బలిపౌఢ్యమి. ఆవు నెయ్యిని దానం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. బంగారం దానం. ఆర్థిక స్తోమత ఉన్నవారు బంగారం దానం చేయవచ్చు. దీపదానం. కార్తీక మాసంలో దీపదానం చాలా ముఖ్యం. నూనె ఒత్తులు, ప్రమిదలు దానం చేయవచ్చు. వస్త్రదానం. పేదవారికి చలి కాచుకోవడానికి వీలుగా వస్త్రదానం చేయడం ఉత్తమం. ఎవరు దానం చేయాలి? బ్రాహ్మణులకు, పేదవారికి, దేవాలయాలకు లేదా అవసరంలో ఉన్నవారికి ఈ దానాలు చేయడం వల్ల కార్తీక వ్రతం పూర్తి ఫలం దక్కుతుంది. కార్తీక మాసం మొదటి రోజున మనం తప్పక చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు: పవిత్రమైన స్నానం, నియబద్ధమైన సంకల్పం, శక్తివంతమైన మొదటి దీపం, కఠినమైన ఉపవాసం మరియు అత్యంత పుణ్యప్రదమైన దానం. ఈ 5ంటిని సక్రమంగా పాటిస్తేనే నెల రోజుల వ్రతం సఫలం అవుతుంది. వ్రతం వృధా కాకుండా ఉండాలంటే వ్రతం ఆచరించే ఈ నెల రోజులు చెడు మాటలు మాట్లాడకుండా, అబద్ధాలు ఆడకుండా, మానసిక శుద్ధిని పాటించడం అత్యంత అవసరం. కార్తీక మాసంలోని మిగిలిన రోజులు: సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి గురించి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సందేహాలను కామెంట్లలో అడగండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.